బోర్డర్ గవస్కర్ సిరీస్లో భాగంగా జరగబోయే 4వ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా, ఇండియా తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ 4వ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా 2 కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటిది, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హజల్వుడ్ 3వ టెస్టు సమయంలో గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ అయిన స్కాట్ బోలాన్ జట్టులో చేరనున్నాడు. మెల్బోర్న్లో స్కాట్ బోలాన్కు అద్భుతమైన రికార్డుంది. ఈ మార్పు ఆస్ట్రేలియాకు కలిసి రానుంది. ఇక ఆస్ట్రేలియా మరొక మార్పును ఓపెనింగ్ కాంబినేషన్లో చేయనుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో నాథన్ మెక్స్వీనీ బాగా ఆడడంతో అతన్ని మొదటి 3 టెస్టులకు ఓపెనర్గా ఆడించారు. కానీ మెక్స్వీనీ ఆశించినంత గొప్పగా బ్యాటింగ్ చేయలేదు. ఆడిన 3 టెస్టుల్లో కూడా విఫలమయ్యాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్లో బాగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో 4వ టెస్టుకు అతన్ని తప్పించి సామ్ కాన్స్టాస్కు అవకాశం ఇవ్వనున్నారు. 2వ టెస్టుకు ముందు భారత్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ప్రైమ్ మినిస్టర్స్ 11 తరపున సామ్ కాన్స్టాస్ ఒక మెరుపు సెంచరీ చేశాడు. ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ సమర్థవంతంగా ఎదుర్కొని కేవలం 97 బంతుల్లో 107 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా సెలెక్టర్లు మెక్స్వీనీని తప్పించి చివరి 2 టెస్టుల్లో సామ్ కాన్స్టాస్కు అవకాశం ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. మరి ఈ మార్పులు ఆస్ట్రేలియాకు ఏ మేరకు లాభపడతాయి, ఇండియాను ఎంతవరకు ఇబ్బంది పెడతాయో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.